మీ అందరి ఆశీస్సులతో 20వ వార్డు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నంగర ప్రభాకర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. అదేవిధంగా 22వ వార్డు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి బుర్ర రమాదేవి సదానందం గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. అదేవిధంగా 21వ వార్డు సోదరిమణి అంగోటి స్వాతి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. 20వ వార్డు అధ్యక్షులు గడపాక రమేష్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. 22వ వార్డు అధ్యక్షులు కటుకోజుల రాజన్న గారిని వేదికపైకి రావాల్సిందిగా, బుర్ర కుమారస్వామి గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా 22వ వార్డు సీనియర్ నాయకులు చంద్రబాబు గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సోదరుడు ప్రభాకర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. జై తెలంగాణ సార్ చేయలే పెట్టాలి, అక్కలందరూ జర అలసిపోయినట్టున్నారు. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కారు గుర్తుకే. అందరికీ నమస్కారం. ఈ ప్రచార కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన రమణన్న గారికి మరియు పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ముందున్నటువంటి మా ఓటర్స్ అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. మనము 20వ వార్డు నుండి మనకు సింగరేణి ద్వారా చాలా ముప్పు ఉందని అందరికీ తెలుసు. దాని నుండి చాలా ఇళ్ళు బీటలు మారిపోతున్నాయి. ఇంతవరకు కూడా ఎవరికి కూడా అంటే కొన్ని కాంట్రాక్ట్లు వచ్చినా కూడా కొంత మాత్రమే పనులు నడుస్తున్నాయి. అలాగే మన వాడలో ఉన్నటువంటి కోతుల పెడత కూడా చాలా విపరీతంగా ఉన్నది. డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ గత పాలకులు మనకు ఇప్పుడు ఉన్నటువంటి పాత కౌన్సిలర్లు ఎలాంటి పని కూడా మనకు చేయలేదు. కాబట్టి మనకు చాలా పనులు ఉన్నాయి. రోడ్లు కానీ సైడ్ కాలువలు కానీ ఇలాంటి చాలా వరకు ఉన్నాయి. అలాగే మన 20వ వార్డులో ఇంతకు ముందు 2018 ప్రాంతంలో మన రమణన్న సహాయంతో అప్పుడు ఇండ్లు బీటలు బారుతున్నాయని చెప్పేసి 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది. ఆ పనులు కొంత ఎలక్షన్ కోడ్ రావడం వల్ల అది ఆగిపోయి మళ్ళీ ఇప్పుడున్న అధికారులు దాన్ని పని చేస్తున్నారు, కానీ ఎలాంటి అంత మాత్రంగానే చేస్తున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు కూడా. అలాగే మనకు కోతుల పెడితే కూడా చాలా విపరీతంగా ఉంది కాబట్టి వారికి మనం కొండ ముచ్చులను కూడా తీసుకొస్తామని చెప్పేసి మా కాలనీ వాసులకు తెలియజేయడం జరిగింది. అలాగే మా ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి పోషమ్మ గుడి ఉంది. పోషమ్మ గుడి కూడా గత పాలకులు ఎలాంటి అభివృద్ధి చేయలేదు. దానికి కూడా ఒక స్లాబ్ వేపిస్తామని చెప్పేసి మనం హామీ ఇవ్వడం జరిగింది. అలాగే మనకు ఉన్నటువంటి స్కూల్ ఉంది, శాంతినగర్లో ఒక స్కూల్ ఉంది. దానికి చుట్టూ పరారీ గోడ లేదు. ఆ గోడను కూడా కట్టిస్తామని చెప్పేసి మీకు హామీ ఇవ్వడం జరిగింది. అలాగే భూపాలపల్లిలో ఉన్నటువంటి ఫస్ట్ ఊరు అంటే హనుమాన్ నగర్, శాంతినగర్. ఇప్పటి వరకు కూడా ఇండ్ల పట్టాలు ఎవ్వరికి లేవు. ఎవ్వరికి లేవు. అసలు ఊరు భూపాలపల్లి అంటే శాంతినగర్, హనుమాన్ నగర్. కాబట్టి మనము అధికారంలోకి వచ్చిన వెంటనే రమణన్న సహాయంతోనే ఆయన కాళ్ళు మొక్కైనా నేను మన అందరికి ఇల్లు పట్టాలు ఇప్పిస్తానని చెప్పేసి ఖచ్చితంగా హామీ ఇస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు ఈరోజు మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన గౌరవ మాజీ ఎమ్మెల్యే రమణరెడ్డి గారు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, అట్లాగే నా 22 వార్డు కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, ఒక్కసారి అవకాశం ఇవ్వండి, అభివృద్ధి చేసి చూపెడతా. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వ కార్యాలయాలు లేవు. ఇక్కడ పాత భూపాలపల్లి అదేవిధంగా కనీసం బస్సు కూడా ఆపడం లేదు అక్కడ గణేష్ చౌక్ దగ్గర. అంటే మన గణేష్ చౌక్, లక్ష్మీనగర్, హనుమాన్ నగర్ ఈ పరిధి అంత వస్తుంది. కనుక ఒకసారి మీరు ఆదరించి ఆశీర్వదించండి. అభివృద్ధి అంటే ఏందో చూపెడదాం. 2 సంవత్సరాల తర్వాత మనది వస్తుంది ప్రభుత్వం. కనుక అప్పుడు మనం ఇక్కడ అన్ని కార్యాలయాలు ఈ పాత ఊరును మళ్ళీ
ఒక కొత్తగా చేద్దాం. మంజునార్ వైపు ఆ వైపు వెళ్తుంది, ఇక్కడ మనం డెవలప్ చేసి చూపెడదాం. ఇంకా అలాగే ఓపెన్ జిమ్ లాంటివి, రిజిస్ట్రేషన్ ఆఫీస్ లాంటివి మన రమణారెడ్డి సారి సహకారంతో ఇవన్నీ చేస్తాం 2 సంవత్సరాల్లో. ఇప్పుడు మున్సిపల్లో కూడా మనదే జెండా ఎగురుతుంది. మీరు తప్పకుండా, మీకు ఎప్పటితోనో సుపరిచితులం మేము, మా కుటుంబం కనుక మీరు ఆశీర్వదిస్తారని, కారు గుర్తు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని మనం చేస్తున్నాం. ఇప్పుడు మనందరి ప్రియతమ నాయకులు మీ అందరికీ నమస్కారం. 22వ వార్డు కౌన్సిలర్గా బుర్రా రమాదేవి సదానందం గారు పోటీ చేస్తున్నాం. కారగుర్తకు ఓటేసి మన్ని భారీ మెజార్టీతో గెలిపించాలి. అందరికీ నమస్కారం. 22వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి అంగోత్ స్వాతి గారిని మాట్లాడుతుందిగా కోరుతా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, రమణారెడ్డి గారి నాయకత్వం. 21వ వార్డు ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. చూడండి ఒకసారి మా బీఆర్ఎస్ పార్టీ ఎట్లా ఉంటుంది. కాంగ్రెస్ వచ్చింది కదా, ఎలా పరిపాలిస్తుంది, మనకు అసలు హామీలు ఇచ్చిర్రు, ఏదైనా ఒకటి తీర్చిర్రా? 2500 కానీ, ఆడబిడ్డలకు స్కూటీలు, ఏమన్నా తులం బంగారం, ఏమి ఇవ్వాలి మనకు? మాట ఇవ్వడమే కానీ చేయడం లేదు. దయచేసి మన కేసీఆర్ సార్ని మళ్ళీ గెలిపించుకుందాం. రమణారెడ్డి సార్ని కూడా మళ్ళీ మనం ఎమ్మెల్యేగా మళ్ళీ గెలిపించుకుందాం. మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ, ఏమైనా డ్రైనేజ్ కానీ, కోతుల విడత బాగుంది, అన్ని కొండగల్లి తెచ్చి మీకు ప్రతి ఒక్కటి కోతులని లేకుండా చేస్తాం. ఈరోజు మా ఇంటి ముందే మా డాడీకి కోతులు వచ్చి మీద పడి గీరినాయి. చాలా బాధాకరమైన విషయం. అందుకనేసి ఆ కొండగాన్ని తెచ్చి మన 21వ వార్డు ప్రజలందరికీ రక్షిస్తారని హామీ ఇస్తున్నాను. జై తెలంగాణ. ఇప్పుడు మనందరి ప్రియతమ నాయకులు, ఈ భూపాలపల్లి ఈ మున్సిపాలిటీ అభివృద్ధి ప్రదాత కిషన్ కదా. అందరికీ నమస్కారం. జై కేసీఆర్, జై కేటీఆర్, గండవేడి నాయకత్వం, గండవేడి నాయకత్వం. నేను కేటీకి వన్నింగ్ లైన్ భూపాలపల్లిలో 1996లో వచ్చినప్పటి నుంచి అభివృద్ధి ఏం కాలేదు. కేసీఆర్ వచ్చిన తర్వాతనే 10 సంవత్సరంలో చాలా అభివృద్ధి చెందింది. రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ అన్ని జరిగినాయి. కారుణ్య నియామకాలు పోగొడితే కేసీఆర్ గారు 10 సంవత్సరంలో 6000 మంది నుండి 7000 మంది వరకు అందరికీ ఉద్యోగాలు ఇప్పింది. ఈ ప్రభుత్వం వచ్చి కనీసం ఎవరికి రాకుండా కారుణ్య నియామకాలు తీసేశారు. అందుకే మన 2 సంవత్సరాలలో మన ప్రభుత్వం వస్తుంది, ఖచ్చితంగా కోరికలు నెరవేర్స్తావు, కారుణ్య నియామకాలు మళ్లీ తెస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాను. జై సంగరేణి. మన ప్రీతమ నాయకులు, ఈ భూపాలపల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు శ్రీ వెంకటరమణారెడ్డి గారిని మాట్లాడుతుందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. ఈరోజు భూపాలపల్లి మున్సిపాలిటీకి జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రచార సభకు సభాధ్యక్షుడు, ప్రియమిత్రుడు శ్రీ జనార్దన్ గారు, 22వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సోదరిమణి సదానందం రమాదేవి గారు, అదేవిధంగా 20వ వార్డు నుంచి పోటీ చేస్తున్నటువంటి ప్రియమిత్రుడు నగావత్ ప్రభాకర్ గారు, అదేవిధంగా సోదరిమణి 21వ వార్డు నుంచి పోటీ చేస్తున్నటువంటి అంగోతు స్వాతి గారు, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ఇప్పుడే మాట్లాడినటువంటి తెలంగాణ కార్మిక సోదరుడు, సింగరేణి కార్మిక సోదరుడు కిషన్ నాయక్ గారు, అదేవిధంగా మన డాక్టర్ వృత్తి చేస్తున్నటువంటి డాక్టర్ కిరణ్ గారు, ఇంకా వేదిక మీద ముందున్నటువంటి పెద్దలు, ఎండను కూడా లెక్క చేయకుండా మరి 3 అభ్యర్థులను గెలిపిస్తాం,
ఎండే మాకు లెక్క కాదని వచ్చిన మా అక్క చెల్లెళ్లకు అన్న తమ్ములకు అందరికీ నమస్తే. ఈరోజు పని అయిపోయింది. ఎవరి పని అయిపోయింది? రేవంత్ రెడ్డి పని అయిపోయింది. ఇక్కడ ఉండే కాంగ్రెస్ పార్టీ నాయకుల పని అయిపోయిందని జనం చెప్పుకుంటారు. అవునా కదా? ఎందుకంటే 2.5 సంవత్సరాల దగ్గరికి వస్తుంది. ఒక్క పని అయినా అయిందా? భూపాలపల్లి ఏమైనా పని జరిగిందా? ఈ రోజు మనం ఉన్నప్పుడు జరిగిన పని తప్ప ఈ 2 సంవత్సరాల తర్వాత జరిగినటువంటి పరిణామాలలో మొన్న ఎన్నికలు వస్తాయని చెప్పి మరి ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధులు అందరూ కూడా 2 ఏళ్ళు మస్తుగా నిద్రపోయింది. లేచిగా ఊరు చుట్టూ శిలాఫలకాలు 100 వేసి పడేసింది. 100 శిలాఫలకాలు వేసి అభివృద్ధి నేను చేస్తా అని ఈరోజు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుండని ప్రజలు ఈరోజు అర్థం చేసుకున్నారు. ఇంకో మాట అంటున్నాడు, గత పాలకులు ఏం చేయలే, నేనే మస్తు చేసిన అంటుండు. ఈరోజు మీరందరూ కూడా మరి పెద్దలు ఎవరైతే భూపాలపల్లి ప్రాంతానికి చాలా సంవత్సరాల క్రితం వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. భూపాలపల్లి గతంలో ఎట్లుండే భూపాలపల్లి, ఇప్పుడు ఎట్లున్నది భూపాలపల్లిలో మరొకసారి మనం అనుకుంటే చూడు కిసోడి చిల్లర కథలు. అరే పోరబేడు పో, నేను ఎక్కడ మీటింగ్ పెడితే నా చుట్టే తిరుగుతాను, ఎక్కడ నా చుట్టే. మరి ఏం చెప్తానే ఉన్నది చెప్తా, లేదు చెప్తా మీరు నమ్ముతారా? రేవంత్ రెడ్డి నమ్మిళ్ళు ఏమైంది? రోజు 0 అయింది, గుండె అయింది. ఏమన్నా అయిందా మనకు? ఏం కాలే. మనం వ్యవసాయం చేసుకున్న రైతులకు రైతు బంధు రాలే, రుణమాఫీ కాలే, ఏం కాలే. ముచ్చట్లు మాత్రం మస్తుగా చెప్పిండు, అధికారంలోకి వచ్చిండు. ఈరోజు చెప్తున్నాడు భూపాలపల్లిలో గతంలో ఉన్న ప్రజాప్రతినిధులు ఏం చేయలే, నేనే మస్తు అభివృద్ధి చేసిన అని చెప్తున్నాడు. అభివృద్ధి జరిగిందా లేదా మీరు ఒక్కసారి గుండె మీద చేసుకెళ్ళి. ఈ రోజు మనం ఉండే రోడ్డు ఎంత చిన్న రోడ్డు ఉండేది గతంలో. చిన్న రోడ్డు ఉంటే ఈ రోజు ఇక్కడి నుంచి కాసింపల్లి వరకు రోడ్డు విస్తరణ చేసి సెంటర్ లైటింగ్ పెట్టింది ఎవరు? మనం. అవునా కాదా? ఈరోజు చెప్పాలి. ఇదే కాదు, భూపాలపల్లిలో ప్రతి వాడకు ప్రతి దగ్గర కూడా సైట్ రైళ్లు వేసినాం, రోడ్లు వేసినాం. ప్రజలకు కావాల్సినటువంటి మంచినీళ్ళ సమస్య భూపాలపల్లి ఎట్లుండే 2-3-5-6 ఏళ్ల కింద ఎండాకాలం వస్తే నీళ్లకు అగ్గలిచ్చేది, ట్యాంకర్లతో నీళ్లు పోయించేది, ఎక్కడ బోరుంటే అక్కడ పోయి నీళ్లు తెచ్చుకునేది. ఈ రోజు నీళ్ల సమస్య ఎట్లున్నది? నీళ్లకు సమస్య లేకుండా గోదావరి నీళ్లు, స్వచ్ఛమైన నీళ్లు ఇంటింటికి ఇస్తున్నది ఎవరు? కేసీఆర్ గారు. లేదా ఒకసారి మీరు ఆలోచించండి. ఏం చేయండి నీళ్లు వచ్చినాయి, ఏం చేయండి భూపాలపల్లి ఈ రోజు ఇంత స్పీడ్ గా తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే అది కేవలం భూపాలపల్లి మాత్రమే అని చెప్పడానికి నేను ఈరోజు భూపాలపల్లిని ఒక చిన్న గ్రామ పంచాయతీ, ఇదే గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఇదేనా కాదా? ఇదే గ్రామ పంచాయతీ, ఇదే శాంతినగర్, ఇక్కడనే పాత ఊరు, ఇదే ఊరు. మరి ఇదే ఊరు నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు జంగేళ్ల కొద్ది గ్రామ పంచాయతీ, అదేవిధంగా కాసింపల్లె, వేషాలపల్లె, పుల్లురామిపల్లె, ఇవన్నీ కూడా 400-500 జనాభా. మరి దాదాపు ఒక 100 ఇళ్ళు 200 ఇళ్ళు ఉండేటువంటి ప్రాంతం. మరి మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు ఇట్లుంటే అభివృద్ధి కాదని చెప్పి ఇదంతా కూడా ఒక పూలదండ లెక్క కూర్చి ఒక మున్సిపాలిటీ చేసినాం. మున్సిపాలిటీ అయినాక ఈ రోజు కేసీఆర్ దగ్గరికి మనం ఎవరిని పోయి ధర్నా చేయలే, ఒక కాగితం ఇయ్యలే, సార్ మా జిల్లా చేయమని అడిగినాం. మనం ఎవరిని అడగకుండానే ఈ ప్రాంత ప్రజల మీద ప్రేమ అనురాగాలతోటి ఈ రోజు జిల్లా కేంద్రం చేసింది కేసీఆర్. కేసీఆర్ జిల్లా ఆయనకేమీ ఈ రోజు అన్ని రకాల కార్యాలయాలు వచ్చినాయి, ఎస్పీ ఆఫీస్ వచ్చింది, ఎంత పెద్దగా కలెక్టరేట్ కట్టుకున్నాం. ఈ రోజు భూపాలపల్లి పట్టణంలో ఉండేటువంటి ప్రజలందరికీ కలెక్టర్ ఇట్లా పోయి అట్లా కలిసి వస్తున్నారు, అట్లా పోయి ఇట్లా ఎస్పీని కలిసి వస్తున్నారు. ఈ రోజు అధికార కార్యాలయాన్ని కూడా మన భూపాలపల్లి కేంద్రానికి వచ్చినాయి. ఈ రోజు విశ్వాసం కలిగించే ప్రయత్నం చేసినాం. కాబట్టి అక్కలందరికీ భూపాలపల్లి ఈ రోజు చాలా మందికి ఈ రోజు ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరు భూపాలపల్లి చాలా తక్కువ మందే ఇక్కడ ఉండే వాళ్ళు. లేకపోతే ఇక్కడ ఈ రోజు ఎప్పుడైతే 1987లో ఎప్పుడైతే సింగరేణి ప్రారంభమైందో ఒక్కొక్కరుగా వచ్చి ఈ రోజు ఒక భూపాలపల్లి మహానగరం అయ్యే పరిస్థితి వచ్చింది. ఈ రోజు భూపాలపల్లికి వచ్చిన వాళ్ళకు ఉపాధి ఏదో రకంగా బతుకొచ్చేటువంటి దాంతో ఒక కాన్ఫిడెన్స్ వచ్చి ఈ రోజు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రకంగా జరుగుతూ ఉంటే జిల్లా కేంద్రంగా చేసి ఈ రోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే గత పాలకులు ఏం చేయలేదానికి సాక్షాత్ నిదర్శనం. అడిదిక్కు బస్ డిపో కనబడుతుంది, బస్ డిపో పక్కన డిగ్రీ కాలేజ్ కనబడుతుంది, అటు ముందని పోతే జూనియర్ కాలేజ్ కనబడుతుంది, అటు ముందని పోతే మెడికల్ కాలేజ్ కనబడుతుంది, అటు ముందని పోతే
ఏం కనబడుతుంది? 500 బెడ్డెడ్ హాస్పిటల్ నేను తీసుకొచ్చి ఈ రోజు అన్ని రకాల వైద్య సేవలు ఈ రోజు తీసుకొచ్చాను. భూపాలపల్లికి మెడికల్ కాలేజ్ రావడం అనేది ఒక కళ. ఆ కళను సాకారం చేసింది కేసీఆర్ గారి నాయకత్వంలో ఉండేటువంటి ప్రభుత్వం. ఈ రోజు మన విద్యార్థులు ఎక్కడో హైదరాబాద్ లోనూ ఎక్కడెక్కడో మెడికల్ కాలేజ్ చదవాలంటే పోయింది. అలాంటిది మన భూపాలపల్లిలో ఇక్కడి పిల్లలకు ఇక్కడే విద్యను వచ్చే కార్యక్రమాలు చేస్తాం. ఈ రకంగా విద్య పరంగా, ఆరోగ్యం పరంగా, ఉపాధి పరంగా అనేక కార్యక్రమాలు చేసి మనం ముందుకు పోతా ఉంటే ఈనాటి పాలకులు ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిండ్రు. మరి ఈ రోజు 2.5 సంవత్సరాల దగ్గరికి వస్తున్నా జరిగినటువంటి పురోగతి, అభివృద్ధి ఏంటంటే ఏమి జరగలే, ఏమి కాలే. వాళ్ళ ఎన్నికల హామీలు అమలు కాలే. ఈ రోజు అమలు చేయమని అడిగితే ఈ రోజు ముఖ్యమంత్రి గారి భాష, ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తున్న తీరు ప్రజలు ఈ రోజు అసహించుకునే పరిస్థితి వచ్చింది. ఈ రోజు ప్రజలు ఏం కోరుకుంటున్నారు? మా అక్కలందరూ కూడా ఈ రోజు ముందున్నారు. వాళ్ళు ఎందుకు ఈ రోజు మార్పు అంటే ఈ రోజు ఒక అవకాశం ఇవ్వమంటే ఎందుకు ఇచ్చిండ్రు? ఆశపడ్డారు. ఆడబిడ్డలందరికీ నెలకి 2500 మహాలక్ష్మి పథకం కింద ఇస్తానన్నాడు. అక్కలు ఇచ్చినందుకు 2500 వచ్చినా రాలే. అక్కలకి 2500 రాలే. వృద్ధులకు, వితంతువులకు కేసీఆర్ ఒక పెద్ద కొడుకు లెక్క, పెద్దన్న లెక్క 200 పెన్షన్ 2000 చేసిండు. ఈయనేమన్నాడు? పెద్ద కొడుకు 2000 చేసిండు. నేను చిన్న కొడుకు చెప్తున్నా, అమ్మ నమ్ముల్ని, నన్ను నమ్ముల్ని, నేను కేవలం 2000 ఒక్కలకే ఇచ్చిండు. నేను ఎక్కితే 4,000 ఇద్దరికి ఇస్తాడు. వచ్చినాయా 4,000? వచ్చినాయా కొత్త పెన్షన్లు? ఇప్పటికీ ప్రభుత్వం మారి ఇన్ని సంవత్సరాలైనా భర్తలు చనిపోయిన వితంతువులు, వృద్ధాప్యంతో బాధపడుతున్న వాళ్ళు, అంగవైకల్యంతో బాధపడుతున్న వాళ్లకు ఈ ప్రభుత్వం వచ్చినాక ఒక్కో కొత్త పెన్షన్ రాలే. ఒక్క వ్యక్తికి కూడా ఏమి జరగలే. 2000 పెన్షన్ 4,000 కాలే. ఈ ప్రభుత్వం భాగ్యపడ్డది. ఒక్కొక్క వృద్ధుడికి 52,000 రూపాయలు పెన్షన్ భాగ్యపడ్డది. ఈ రోజు మా మహాలక్ష్మి పథకం కింద ఆడబిడ్డలందరికీ 65,000 రూపాయలు బాకీ పడ్డది ఈ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కేసీఆర్ గారి నాయకత్వం ఉన్నప్పుడు ఎవరింట్లో పెళ్లి పెళ్లి పత్రిక మరి ప్రింట్ అయితే చాలు, పెళ్లి అయితే చాలు, ప్రతి ఇంటికి 1,16,000 రూపాయలు, 1,16,000 రూపాయలు కళ్యాణ లక్ష్మిగా ఇచ్చినాం. ఇస్తే ఏమన్నాడినా లక్ష సరిపోదు, తులం బంగారం ఇస్తానడు. ఈ రోజు ఈ 2 సంవత్సరాలలో పెళ్లిలే కలగా మన ఊర్లలో, మన భూపాలపల్లిలో పెళ్ళైన ఇంటికి వచ్చిందామా తులం బంగారం? వచ్చిందా? రాలే. తులం బంగారం రాలే. ఇటు చదువుకునే పిల్లగాళ్లకు ఏం చెప్పిండు? ఆడపిల్లలు స్కూటీలు కొనిస్తాడు. దాని గురించే మాట్లాడతలేడు. మరి నిరుద్యోగ యువకులకు నిరుద్యోగ వృత్తి ఇస్తాడు. దాని గురించి మాట్లాడతలేడు. ఈ రోజు మనం ఇక్కడ ఉన్న వ్యవసాయమే మన ప్రధానమైనటువంటి వృత్తి. ఊర్లలో ఈ రోజు ఎకరమో 2 ఎకరాలు ఎంతో కొంత వ్యవసాయం ఉంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉండే సమయంలో ప్రతి సంవత్సరం 2 విడతలుగా ఎకరానికి 5,000 రూపాయలు రైతు బంధించి ఈ ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ వ్యవసాయం పట్ల చూపెట్టడం జరిగింది. 2 ఏళ్ళైంది. రైతు బంధు వస్తుందా, పడుతుందా అంటే అయోమయం జగన్నాథం. ఇప్పుడు చెప్తున్న ఎలక్షన్లు కాగానే ఇస్తా అంటుండు. ఇవన్నీ కూడా కేసీఆర్ గారు ఏది చేసినా మనసుతో చేసిండు. ఇంతెందుకు, మా ఆడబిడ్డలు ఇక్కడ ఉన్నారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రతి సద్దుల పండుగకు ఎవరు చెప్పినా చెప్పకపోయినా ప్రతి ఆడబిడ్డకు చీరనిచ్చి గౌరవించే సాంప్రదాయం తెలంగాణలో. వీళ్ళు ఇస్తున్నారు చీరలు. ఎప్పుడు ఇస్తున్నారు? ఆస్మాన్ రంగు చీరట. మొన్న చెప్తాను, ఆస్మాన్ రంగు చీరట మన ముఖ్యమంత్రి చెప్తున్నాడు. ఆడవాళ్ళే కాదు, మొగోళ్ళు కూడా అడుగుతున్నారు చీరలని. నేను అడుగుతున్నా, రేపు రేవంత్ రెడ్డి నువ్వు వస్తున్నావు కదా, ఆ ఆస్మాన్ రంగు చీర నువ్వన్న కట్టుకరా, నీ ఎమ్మెల్యే రండి. ఇటువంటి మాటలు. ఈ రోజు ఆస్మాన్ రంగు చీర ఎప్పుడు ఇచ్చినవా? నువ్వు చీరే ఓ పండుగకి ఇస్తావు, పబ్బానికి ఇస్తావు, ఎలక్షన్లు వచ్చి నువ్వు ఓట్ల వరకు ఇచ్చి మా ఆడబిడ్డలు ఓట్లు అడగాలని ప్రయత్నం చేస్తావు. ఇది నీ యొక్క నైజం. కాబట్టి ఈ ప్రభుత్వానికి నైతికంగా ఓట్లు అడిగే నైతిక హక్కు ఉందా లేదా అక్కలందరూ ఆలోచన చేయాలి. ఎన్నికల హామీలు అమలు చేయలే. కాలం గడుస్తున్నది, సమయం గడుస్తున్నది. మాటలతో, ఎదురు దాడితో ముఖ్యమంత్రి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఎప్పుడు గట్టిగా అడిగితే అప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తాడు. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా ఏదో సందర్భంలో మీడియాకు లీకులు ఇస్తాడు. ఏం చెప్తాడు? టెలిఫోన్ ట్యాపింగ్ అయింది. 2 సంవత్సరాలు పడుతుందనండి ఎంక్వైరీ చేయడానికి. అదే ఒక సినిమా స్టోరీ. మనం టీవీ సీరియల్ చూస్తాం, రోజు పెడతాం. ఆ టీవీ సీరియల్ ఎట్లయితే నడుస్తుందో రోజు లీకుల మీద లీకులు ఇస్తూ ఈ రోజు టెలిఫోన్ ట్యాపింగ్ నడుస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టు కడితే తెలంగాణ ఈ రోజు అన్నపూర్ణ రాష్ట్రమైంది. హైదరాబాద్ తాగునీటి వస్తుంది. ఈ రోజు మెదక్ లాంటి జిల్లాలు, నిత్యం కరువుతో ఉండేటువంటి జిల్లాలకు సాగునీరు వస్తున్నది. మన జిల్లాకు కూడా నీళ్లు వస్తుంటే ఈ రోజు ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక పిల్లర్ కూలితే ఆ పిల్లర్ని అడ్డం పెట్టుకుని ఈ రోజు కమిషన్లు వేసిండు. ఏం చేసింది కమిషన్? తప్పు చేస్తే ఎవరు చేస్తారు తప్పు?
ముఖ్యమంత్రిగా తవ్వుతాడా? ముఖ్యమంత్రిగా చేస్తాడా? ఎవరో ఇంజనీర్ చేస్తాడు, కాంట్రాక్టర్ పని చేస్తాడు. కాంట్రాక్టర్ తప్పు చేస్తే చర్య తీసుకోండి, ఇంజనీర్ తప్పు చేస్తే చర్య తీసుకోండి. అది కాకుండా ఒక దుష్ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ ప్రభుత్వం. ఈ రోజు కరెంట్ ఇస్తే 24 గంటల కరెంటు వ్యవసాయ రంగానికి, గృహ అవసరాలకు ఇస్తే, సమైక్య రాష్ట్రంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నా ఆ రోజు కరెంటు పరిస్థితి ఏంది? 3 గంటలు 4 గంటల కరెంటు. ఇళ్లలో భూపాలపల్లిలో ప్రతి ఇంటికి ఇన్వర్టర్ ఉండే, ప్రతి షాప్ లో జనరేటర్ ఉండే. ఎప్పుడైతే కేసీఆర్ వచ్చిండో ఇన్వర్టర్లు జనరేటర్లు అన్ని కూడా పోయి 24 గంటల కరెంట్ వచ్చింది. వాస్తవం కాదా? కరెంట్ ఇస్తే దాని మీద ఎంక్వైరీ, దాని మీద ఒక విచారణ, ఇవన్నీ కూడా చేస్తున్నది డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమే. ఎక్కడైతే ప్రజలు, ఎక్కడైతే మా హక్కులు, ఎక్కడ గృహలక్ష్మి అడుగుతారో, మహాలక్ష్మి అడుగుతారో, ఎక్కడ పెన్షన్ పెంచలేని అడుగుతారో, రైతు బంధు అడుగుతారో, ఈ రోజు కూడా డ్రామాలు చేస్తూ ఈ రోజు వ్యవస్థను నడుపుతా ఉన్నారు. కాబట్టి భూపాలపల్లిలో ఉన్న అక్కలందరికీ అర్థమైపోయింది. ముఖ్యంగా మా సింగరేణి కార్మికులు ఆలోచన చేస్తున్నారు. సింగరేణి గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు తెలంగాణ ఇంక్రిమెంట్ ఇచ్చిండు. తెలంగాణలో ఉండేటువంటి సింగరేణి కార్మికులకు ఆ రోజు సకల జల సమ్మెలో పాల్గొంటే వారికి జీతం మొత్తం కూడా కట్టియడం జరిగింది. అంతేకాదు ఏసీ ఫెసిలిటీస్ ఇచ్చిండు. సింగరేణి కార్మికులకు లాభాల బాటను పెంచి లాభాల బాట ఇచ్చిండు. సింగరేణి కార్మికులకు వారసత్వంగా తండ్రి దిగిపోతే పిల్లలకి ఇచ్చే ఉద్యోగం ఇవ్వాలని చట్టం చేస్తే కోర్టులో ఆశ్రయించి ఆపితే మెడికల్ ఇన్వాలిడేషన్ పేరు మీద ఈ రోజు 15,000 మంది సింగరేణి కార్మికులకు ఉద్యోగాలు ఇచ్చాడు. ఇప్పటికి మెడికల్ ఇన్వాలిడేషన్ లేదు. ఈ రోజు మెడికల్ ఇన్వాలిడేషన్, మెడికల్ బోర్డే లేదు. మెడికల్లో ఇక్కడ పోయిన వాళ్ళకు ఉద్యోగాలు రావడం లేదు. ఈ రోజు ప్రజలందరూ కూడా ఒక అయోమయంగా ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యం ఈ రోజు మరి ఇక్కడ ఉండేటువంటి ప్రజాప్రతినిధులు మా పార్టీ నాయకులను విమర్శించడానికి, మా బుర్ర సదానం బాగిరిపేటలో పుట్టిండు, భూపాలపల్లికి వచ్చి బతుకుదేరుకు వచ్చి ఏదో భగవంతుడి దయతోటి కష్టపడి తెల్లగా బతుకుతుడు. ఎందుకే నీకు ఇంత అక్కసు అంటే, ఎందుకు నీకు ఈరోజు అక్కసు? నిన్నటిదాకా మాయమ్మడి ఉండేవాడు. పోయిన ఎలక్షన్లో నేను టికెట్ గినకేయాలనుకున్నా, కానీ ఆ రోజు ఎన్ని విన్యాసాలు చేసి ఏదో టికెట్ తీసుకున్నాడు. పోయి నేను అయినట్టు రక్క ఉండాలా. ఈ రోజు ఆయన భూమి కొనుక్కున్నాడు భూపాలపల్లి. ఓ వ్యవసాయ భూమి ఉన్నది. ఆయన ఎప్పుడైతే ఎలక్షన్ నిలబడ్డాడో ఇప్పుడు ఆ ఎంఆర్ఓ నోటీసులు ఇస్తుంది, ఈ భూమి కొలవాలి. ఏం కొలుతావు నువ్వు? నీకు కొలిచేదేది? ఎలక్షన్లు అప్పుడే కొలవాలి. ఆయన మానసికంగా ఇబ్బంది పెట్టాలనేటువంటి కుట్ర ఈ రోజు పాలకులు చేస్తా ఉన్నారు. ఒక ఇతనే కాదు, ఎవరు బీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్ గా తిరుగుతారో ఫోన్లు వస్తున్నాయి. ఏ బాబు నువ్వు తిరుగుతున్నావు, నీ సంగతి చూస్తా, నీకు ఇల్లు రాదు, నీకు నౌకరు రాదు, నీ సంగతి చూస్తా. అరే బాబు, ప్రజలను భయపెట్టి నువ్వు గెలవలేవు, ప్రేమతో మాత్రమే గెలవగలుగుతావు. ఈ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళకి ప్రేమ అనురాగాలు లేవు. ఇంకోటి చెప్తాడు, ఆయన కంటే డంపు దొరికిందట. నువ్వు ఎక్కడ చూసినావు డంపు దొరకంగా? నువ్వేమన్నా నీకేమన్నా రహస్యంగా కళ్ళున్నాయా? ఈ రోజు చెప్తున్నా, నిన్న మొన్నటి మాట దేవుడు ఎరుగు. నిన్న నీ ఊరు పక్కన శివాలయంలో డంపు తగిలిందంట. మరి ఎవరు తగ్గి నువ్వు తగినవా? నీ కార్యకర్తలు చెప్పి సమాధానం చెప్పి నిన్ననే వారం 10 రోజులు కూడా కాలే, పేపర్లు వచ్చింది, దానికి సమాధానం చెప్పి. నీ ఊరినే కదా, నువ్వు పుట్టిన ఊరు, నీ బుద్ధారం గణపురం మండలంలో ఊరి శివారులో డంపు కొరకు తవ్విళ్ళని శివాలయం దగ్గర బంగారం దొరుకుతుందని నువ్వు తవ్విచ్చినావు అన్నారు. సమాధానం చెప్పు సమాధానం. అంటే పిచ్చి మాటలు. అంతే ఎందుకు? భూపాలపల్లి మండలం, చిట్యాల మండలం, నైన్పాక విలేజ్, మరి వరకోలపల్లి గ్రామంలో మొన్న అదేం దొరికినాయట. అదేంది దేవుడి విగ్రహాలు దొరికింది. బంగారం విగ్రహం దొరికితే నకిలీ పెట్టిందని చర్చ జరిగింది. ఈ రోజు నేను మాట్లాడద్దు అనుకున్నా. ఒక వ్యక్తి మీద, వ్యక్తి యొక్క క్యారెక్టర్ ను అసాసినేషన్ చేసి, ఆయన క్యారెక్టర్ ను హత్య చేసే అధికారం ఇక్కడ ఉండే ప్రజాప్రతికి ఎవరిచ్చిండు? సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది కాదు, నువ్వు గెలిస్తే ప్రజలతో గెలవాలి. ఎక్కడి పోయినా సదానందం రమాదేవి గెలుస్తున్నాడు కాబట్టి ఒక అభినందన వేయాలి, తెల్ల బట్టల మీద ఒక రంగేయాలి. నా మీద కూడా వేసిండు. ఏం చేసిండు? రమణారెడ్డి 1400 ఎకరాల భూమి ఆక్రమించుకున్నాడని నా మీద అభియోగం చేసిండు. నేను ఊరుకోలే, పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిన. కొడుకా నువ్వు చెప్పు, నా పరువుకు నా యొక్క బంగాన్ని కలిగినవని కోర్టు అయితే నిన్న ముఖ్యమంత్రి పోయిండు హైకోర్టు. ఇది తప్పు. హైకోర్టు అన్నది ఇలా ప్రాథమికంగా ఉన్నది. కొడుకా నువ్వు అప్పీల్గా నేను తీసేయమని చెప్పి, అంటే ఎవరిని పడితే వాళ్ళు ఎట్లా పడితే అట్లా ఈరోజు మాట్లాడే ప్రయత్నం చేస్తారు. అంటే ఎవడు పచ్చగా ఉంటే వాని మీద ఒక రంగు వేయడం, వాని మీద ఒక దుష్ప్రచారం చేయడం ఈ రోజు ఈ ప్రభుత్వానికి. అంటే నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావంటే ఏదో మాట్లాడిండాలి. ఈరోజు అధికార పక్షాల నుండి కూడా మాట్లాడే తీరు మీరు చూస్తున్నారు కదమ్మా. ముఖ్యమంత్రి లెక్క మాట్లాడుతున్నారా? మన పిల్లగాలి కనుక ముఖ్యమంత్రి మాట్లాడే భాష ఉంటే పూర్వగాలు చెడిపోయే కాడికి వచ్చింది. ఏం మాట్లాడుతాడు? ఏ గుడ్డు విత్తా, ఏ పేగులు తీస్తా, తొండలు నిలబడతా. ఏంది నువ్వు ఆ ముఖ్యమంత్రి వాయి? నువ్వు మాట్లాడే భాష ఇదేనా అని ప్రజలు ఈరోజు అసహించుకునే పరిస్థితి వచ్చింది. వాస్తవం కాదా? రోజు టీవీలు చూస్తున్నాం కదా, ముఖ్యమంత్రిని, మాజీ ముఖ్యమంత్రిని లోపడేస్తా,
వాణ్ణి లోపడెత్తాలి. ఏదిరమై నువ్వు లోపడేసేది? ఈ తాటాకి తప్పులకి ఎవడు భయపడడు. నిజంగా నిబద్ధతతో తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో కేసీఆర్ గారి పాత్ర, ఈ పార్టీ యొక్క పాత్ర కీలకంగా ఉన్నది. ఈ రోజు నీళ్లు తాగిచ్చినా, కరెంట్ ఇచ్చినా, వ్యవసాయంగా నిధులు ఇచ్చినా, ఎకరానికి రైతు బంధు ఇచ్చినా, రైతులను ఆదుకున్నా, 200 పెన్షన్ 2000 చేసినా, పేదవాళ్ళని ఆదుకున్నా, భూపాలపల్లి మారుమూల ప్రాంతాన్ని ఒక జిల్లా కేంద్రంగా చేసిన చరిత్ర మాది. నువ్వు వచ్చినావు చరిత్రహీనుడిగా మిగిలిపోతావు. ఇలాంటి మాటలు మాట్లాడితే మంచి చేస్తే చరిత్రలో ఉంటాడు, చెడు చేసిన వాడి చరిత్ర కూడా చరిత్రహీన జాబితాలో ఉంటుంది. ఈ ప్రభుత్వం కూడా అదే జాబితాలోకి వస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ అక్కలందరూ కూడా ఆలోచన చేసే సమయం ఆసన్నమైంది. ఈ రోజు ప్రలోభ పెట్టి భయపెట్టి ఎన్నికల్లో గెలవాలని చూసేటువంటి వ్యక్తులకు సీక్రెట్ ఓటింగ్, మీరు వేసే ఓటు చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ఓటు వేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాం. చివరిగా ఒకటే మాట చెప్తున్నా, భూపాలపల్లి జిల్లా తీసేటువంటి కుట్ర ఈనాటి అధికార పక్షం చేస్తున్నది. దానిలో భాగమే రాష్ట్ర శాసనసభలో మొన్న రెవెన్యూ మంత్రి శ్రీనివాసరెడ్డి జిల్లాల ఏర్పాటు అశాస్త్రీయంగా జరిగింది, లెక్కలు లేకుండా చేసిండు, 33 జిల్లాలు అవసరం లేదు, మేము జిల్లాలను తగ్గించే ప్రయత్నం చేస్తామని చెప్పిండు. అంతటితో ఆగలే. మొన్న సమ్మక్క సారలమ్మ జాతరకు ముఖ్యమంత్రి, అతని మంత్రివర్గ సహచరులు, మొత్తం కేబినెట్ తో పాటు అధికార యంత్రాంగం అంతా వచ్చి వారు తీసుకున్న నిర్ణయం జిల్లాల యొక్క ఏర్పాటు అశాస్త్రీయంగా జరిగింది కాబట్టి ఒక కమిషన్ ఇస్తున్నాం, ఆ కమిషన్ రిపోర్ట్ రాగానే జిల్లాలను తగ్గిస్తామని అధికారికంగా చెప్పిండు. నేను శ్రీధర్ బాబు ఇక్కడ అనుకుంటే ఇంటికి వచ్చే మాట్లాడు, జిల్లాలు తీసేయం, భూపాలపల్లి జిల్లేడు. మరి ఎందుకు వేసిన కమిషన్? సమాధానం చెప్పు. భూపాలపల్లి పోదు, సీటక్క అక్కడ మునుగు పోదంటది, ఇంకోటి పెద్దపల్లి పోదంటాడు, ఇంకోటి మంచిర్యాల. మరి ఏ జిల్లా తీసేస్తావో చెప్పు. నీ యొక్క కమిషన్ యొక్క ఆంతర్యం ఏమిటో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉండాలని ఈరోజు మా భూపాలపల్లి ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్నాం. సమాధానం లేదు. కాబట్టి ఈ ప్రభుత్వం యొక్క కుట్రలను కుతంత్రాలను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజానికం గుర్తు చేస్తున్నా. అదేవిధంగా కామారెడ్డిలో బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్ ఇస్తామని ఆ రోజు న్యాయమైన మాటలు చెప్పి అధికారంలోకి వచ్చేళ్ళు ఇగో జీవో అన్నాడు, అగో ఆర్డినెన్స్ అన్నాడు, అగో అన్నాడు, ఇగో అన్నాడు. ఆఖరికి ఎలక్షన్ యథావిధిగా పెట్టి ఈ రోజు ఇబ్బంది పెడతాను. నేను రేవంత్ రెడ్డి ఏం పెట్టాడో నాకు తెలియదని మా పార్టీ తరఫున మాత్రం 30 సీట్లు మరి మున్సిపాలిటీలు ఉంటే 15 జనరల్కి ఇచ్చినాం, 15 జనరల్ కేటాయించిన, 6 ఎస్సీ 2 ఎస్టీ పోతే ఈ రోజు 30 సీట్లలో 26 సీట్లు బీసీలకు ఎస్సీలకు మాత్రమే ఇచ్చినాం. కేవలం 4%, 4 సీట్లు మాత్రమే ఫార్వర్డ్ క్యాస్ట్ ఇచ్చినాం. ఇది బలహీన వర్గాల పట్ల ఈ పార్టీకి ఉండేటువంటి కమిట్మెంట్ అని ఈ సందర్భంగా చెప్తున్నాం. ఈ రోజు ఇచ్చిన దాంట్లో గౌరవాలకు ఇచ్చినాం, ముదిరా సోదరులకు ఇచ్చినాం, అదేవిధంగా మున్నూరు కాపులకు ఇచ్చినాం, అదేవిధంగా అన్ని కులాలకు యాదవ సోదరులకు ఇచ్చినాం, అదేవిధంగా మరి విశ్వ బ్రాహ్మణులకు ఇచ్చినాం. అన్ని కులాలను సమతుల్యం చేసి ముందుకు తీసుకెళ్ళాం. ఎస్సీలకు ఎస్టీలలో కూడా సమతుల్యం పాటించినాం, మాలలకు మాదిగలకు ఇచ్చినాం, నేత కానికి ఇచ్చినాం, అందరినీ కూడా సమతుస్తు చేసే ప్రయత్నం చేస్తున్నాం. చివరిగా చెప్తున్నా, బలహీన వర్గాలంటే ఈ ప్రభుత్వానికి చిన్న చూపు. కేసీఆర్ గారు హైదరాబాద్ లో మంచి ఆత్మ గౌరవ భవనాలు, బంజారా భవనం, మరి అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ముఖ చిత్రాన్ని ఎంత పెద్ద కట్టి హైదరాబాద్ లో చూస్తే నిలువెత్తు, ప్రపంచంలోనే అంత పెద్ద స్టాచ్యూ ఎక్కడ లేదు. కనీసం దాన్ని తాళం తీసి కనీసం దులిపే పరిస్థితి లేదు, చూసే పరిస్థితి లేదు. ఈ రోజు ఆత్మగౌరవ భవనాలు హైదరాబాద్ లో కడితే భూపాలపల్లిలో కూడా, భూపాలపల్లికి అనేక కులవృత్తులు చేసుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి బతుకుతున్నారని ఆత్మగౌరవ భవనాలు అడిగితే నేను ఇవ్వడం జరిగింది ఆనాడు శాసనసభ్యుడిగా. 30 గుంటల స్థలం, 1 కోటి రూపాయలు పెద్ద జనాభా కలిగిన వాళ్ళకు, చిన్న జనాభా కలిగిన 50 లక్షలు, 25 లక్షలు తక్కువగా ఇచ్చి దాదాపు కృష్ణకాళి పక్కకు దాదాపు 15 ఎకరాల స్థలం అందరికీ కూడా ప్లాన్ చేసి ఇస్తే దొరవారు వచ్చిండు. దొరవారు వచ్చి ఏమంటాడు, ఏ ఆత్మగౌరవ భవనాలు వద్దు, ఈ కుల భవనాలు అవసరం లేదు, ఈ పైసలు అవసరం లేదు, 10.5 కోట్ల రూపాయలు 10 కోట్ల రూపాయలు ఇస్తే ఆయన ఊరికి పోయి రోడేసుకున్నాడు. ఈ ఆత్మగౌరవాల బలహీన వర్గాల సంబంధించినటువంటి నిధులను ఆయన పట్టుకుపోవడం జరిగింది. కాబట్టి మీరు ఆలోచన చేయండి, ఎవరు ప్రగతిని కోరుకునే వాళ్ళు, ఎవరు సమాజం పట్ల గొప్పగా ఆలోచించే వాళ్ళు, ఎవరు ప్రగతి నిరోధకులు ఆలోచన చేసి నిర్ణయం చేయాల్సిన అవసరం ఆసన్నమైందని సందర్భంగా గుర్తు చేస్తున్న అక్కలందరికీ, అన్నలందరికీ గుర్తు చేస్తున్న, భూపాలపల్లి యథాస్థితిగా కొనసాగాల వద్ద మన చేతిలో ఉంది. మనం కనుక ప్రభుత్వానికి అనుకూలంగా ఓటైతే నేను చెప్పంగా కూడా, నువ్వు చెప్పంగా కూడా మాకేసిండు, జిల్లా అవసరం లేదని ఒకడంటాడు, ఇంకేమంటాడు, ఆడబిడ్డలకు 2500 అవసరం లేదు ఇంకోటి అంటాడు, వృద్ధులకు పెన్షన్ ఇవ్వకపోయినా ఏం కాదని ఇంకో. ఇవన్నిటికీ ఒకటే సమాధానం, రాబోయే 2.5 సంవత్సరాలైన ప్రభుత్వం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలంటే ఖచ్చితంగా ఇక్కడ భారత రాష్ట్ర సమితి గెలవాలి, ప్రతిపక్ష పార్టీకి అవకాశం ఇవ్వండి అని సందర్భం కొడుతున్నా. ఇంకోటి అంటే మా పార్టీ గెలవకపోతే నేను ఏ పని చేయ, ఇక్కడ రోడే పడదు బాబు,
గెలిచేది ఇక్కడ ఎవరు? భూపాలపల్లిలో మున్సిపల్ చైర్మన్, భారత రాష్ట్ర సమితి చైర్మన్ అవుతున్నాడు. నువ్వెంత, నీ పిషాదెంత? నువ్వు ఉంటే నీ క్యాంప్ ఆఫీస్ లో కూర్చో, నీ అసెంబ్లీలో కూర్చో. ఇక్కడ పరిపాలన నడిపేది, ఇక్కడ పౌరుల గురించి ఆలోచన చేసేది ఇక్కడ ఉండే మున్సిపల్ చైర్మన్, మా కౌన్సిలర్లు. నాకు పూర్తి విశ్వాసం ఉంది, మా ప్రభాకర్ గెలుస్తాడు, మా రమాదేవి గారు గెలుస్తారు, మా స్వాతి గెలుస్తుంది. అది మీ అందరి యొక్క ఆశీర్వాదంతో, మీ సహకారంతో కారు గుర్తు మీద ఓటు వేసి గెలిపించి కౌన్సిల్ పంపండి. ఖచ్చితంగా రేపు మీ అందరికి అండగా ఉంటారని ప్రజల పక్షాన, పార్టీ పక్షాన మీకు అండగా ఉంటాం. మేము మాట నెప్పిపోయి ఉన్నాం కాదు. మీ ఓడినా గెలిచినా మీ మధ్యలో ఉండేవాళ్ళం. తప్పకుండా ఈ ప్రభుత్వం చేసే ప్రతి తప్పును, ప్రజా వ్యతిరేక విధానాలను నిజమైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం అని సందర్భంగా గుర్తు చేస్తూ, మిత్రుడు సదానందం గారికి కూడా కోరుతా ఉన్నా, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. ఏ నోటీసులు కూడా ఇబ్బంది. ఈ రోజు వీళ్ళు తప్పు చేస్తే న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయస్థానాల్లో న్యాయం దొరుకుతుంది. ఇలాంటి తప్పుడు కక్ష సాధింపు చర్యలు చేసి భూముల మీద ఆయన నిలబడంగానే నోటీసుల మీద నోటీసుల మీద నోటీసు. ఎందుకే అంత అహంకారం? ఎందుకంత అంత దుర్మార్గమైనటువంటి ఆలోచన? నేను కూడా అధికారంలో ఉన్నా, ఇప్పుడు కూడా ఎవరి మీద కక్ష చేయలే, ఎవరిని ఇబ్బంది పెట్టలే. అధికారం ఉంది కదా అని ఎగిరెగిరి మిస్మిస్సి పడలే. అధికారం ఉన్నా ఇదే పద్ధతిలో, లేకున్నా కూడా ఇక్కడే ఉన్నా. ఒక్కసారి రాక వచ్చింది, 2 సార్లు ఓడిపోతాం, 3 సార్లు ఓడిపోయింది, 3 సార్లు ఓడిపోయింది. అయ్యో పాపం అంటే ఈరోజు మనందరికీ ఒక శాపమే కూర్చున్నాడా లేదా మీరు అర్థం చేసుకోండి. మనందరికీ ఒక శాపమే కూర్చున్నాడు ఈరోజు. అరే, ప్రజల నాయకుడు అనేవాడు ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజల యోగక్షేమాలు చేయాలి, భయభ్రాంతులకు గురి చేయకూడదు, బ్లాక్ మెయిల్ చేయకూడదు. ఎవడన్నా పోకపోతే అదే తురే. ఈరోజు చూస్తున్నాను, మీరు ఆయన క్యాన్సర్ చూడండి, ఆయన మాట్లాడే తీరు చూడండి. వాడు వీడు వాడు. నేను అన్నానే 2500 ఇవ్వలేదండి, తప్పేంది? నువ్వు ఇస్తలేదు. వాడు కూడా చెప్తుండే 2500 ఇవ్వలేదని, వీడు కూడా చెప్తుండే. వాడు వీడు బలైన వర్గాలు ఆయన తరఫున ఎప్పుడు చెప్తుంది. ఇవాళ వృత్తి వాళ్ళని వాళ్ళ తాడు చెట్టు ఎక్కచ్చు, వాళ్ళ మంగళైతే బొచ్చులత్రి వచ్చు, లేకపోతే ఇంకో నేత మీరు మా బొచ్చులత్రి కూడా చెప్తాడు. ఆయన మాట పక్కన నేనైతే వాడు వీడని మాట్లాడతాడు. నా జీవితంలో వాడు వీడుకు ఎప్పుడు అవకాశం లేదు. అన్న తమ్ముడు అనే భావనతో చూసాం, అక్క చెల్లి అనే భావనతో చూసాం. ఆ పద్ధతిలో వివరించడం సందర్భంగా గుర్తు చేస్తూ అక్కలందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, మా సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. భూపాలపల్లి యొక్క భవిష్యత్తు మన చేతిలో ఉంది. భూపాలపల్లి భవిష్యత్తు తీర్చిదిద్దే అవకాశం మన చేతిలో ఉంది. మనం పెట్టినటువంటి అభ్యర్థులు ప్రజలకు అండగా ఉండేటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసినాం. నేను పెట్టిన అభ్యర్థులు గారు, మీరు ఎవరైతే చెప్తారో వాళ్ళని పార్టీ టికెట్ పెట్టినా గెలిపించే బాధ్యత మీకు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈ సందర్భంగా మిమ్మల్ని కూడా ఎన్నెలు లెక్క చేయకుండా, ఆకలిని లెక్క చేయకుండా, కొంచెం సమయం లేట్ అయినప్పటికీ కూడా వచ్చినటువంటి అక్కలకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసి జై తెలంగాణ, జై కేసీఆర్.